బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే బ్రిడ్జ్ పై కంకర టిప్పర్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి రైల్వే బ్రిడ్జ్ సైడ్ దిమ్మలు ఢీకొట్టింది. అంతేకాదు బ్రిడ్జ్ పై టిప్పర్ వేలాడింది. టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ కు గాయాలు కాగా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే బ్రిడ్జ్ పై కంకర్ టిప్పర్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి రైల్వే బ్రిడ్జ్ సైడ్ దిమ్మలు ఢీకొట్టింది టిప్పర్. అంతేకాదు బ్రిడ్జ్ పై టిప్పర్ వేలాడింది. టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ కు గాయాలైనట్టు కూడా సమాచారం అందుతోంది. ఇక హాస్పిటల్కు తరలించి ఇప్పటికే అతనికి చికిత్స కూడా అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే టిప్పర్ ఆ రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు నుండి శ్రీనివాస్, చెప్పండి. అయితే తను నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఆ మద్యం సేవించి ఈ విధంగా ఢీకొట్టడం జరిగిందా? అసలు డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి టిప్పర్ బీభత్సం అనేది స్థానికంగా కూడా కలకలం రేపింది. రాయవరం రైల్వే బ్రిడ్జిపై నిద్రమత్తులో తెల్లవారుజామున కంకర్ ట్రిప్పర్ తో వెళ్తున్నటువంటి డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ట్రిప్పర్ వేగంగా వెళ్తూ సైడ్ దిమ్మెలను ఢీకొట్టి ఆంధ్రం గాలిలో ఆగిపోయింది. అది కానీ అక్కడి నుంచి కిందకు పడి ఉంటే కింద కొన్ని కుటుంబాలు, ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ కింద కూడా కొన్ని కుటుంబాలు నివాసం ఉంటూ ఉంటాయి. అదే విధంగా నిత్యం మార్కాపురం నుంచి పొదిలి వైపు అదే రహదారి వెంట వాహనాలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఈ ట్రిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో నిద్రపోవడంతో ఒక్కసారిగా లారీ అదుపు తప్పి కూడా వేగంగా వెళ్లి దిమ్మలను ఢీకొట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ డ్రైవర్ మద్యం సేవించడం కానీ మరి ఎటువంటిది కూడా లేదు. ఓన్లీ ప్రధానంగా డ్రైవర్ నిద్రపోతూ వేగంగా పోనీయటం వల్ల ఈ ప్రమాదం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో ఎటువంటి వాహనాలు ఎదురుగా రాకపోవటం ఒక వంతు అయితే, ఆ ట్రిప్పర్ ఆ దిమ్మెలను తట్టుకొని సగం భాగం గాల్లోనే వేలాడుతూ అక్కడే ఆగిపోవటం కూడా కొంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించిందని చెప్పవచ్చు. ట్రిప్పర్ అక్కడి నుంచి కానీ కింద కానీ పడిపోయినట్లయితే ఆ ట్రిప్పర్ డ్రైవర్ ప్రాణాపాయంతో పాటుగా క్రింద కొన్ని కుటుంబాలు ఫ్లైఓవర్ కింది భాగంలో కొంతమంది కూడా నిద్రిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళపై కూడా ఆ ట్రిప్పర్ పడి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ లారీ డ్రైవర్ ఎవరైతే లారీ డ్రైవ్ చేస్తూ ఉన్నాడో అతను ఓవర్ డ్యూటీ మరియు తెల్లవారుజాము కావడంతో నిద్రలో జారుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నియమిత కాలం అంటే టైమింగ్, పనిచేసేటువంటి సమయము నిర్ణీత సమయం కాకుండా రెయ్యింబొగులు పనిచేయడంతో అలసిపోయి నిద్రమత్తులో జారుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు తెల్లవారుజామున ఘటనా స్థలానికి వచ్చి అక్కడ నుంచి ఆ ట్రిప్పర్ గాల్లో వేలాడుతున్న ట్రిప్పర్ ని జాగ్రత్తగా క్రేన్ సాయంతో బయటకు తీయటం కూడా జరిగింది. గాయపడ్డటువంటి డ్రైవర్ ను కూడా వైద్యశాలకు తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ట్రిప్పర్ ని అక్కడి నుంచి తరలించి వారికి రహదారికి ఎటువంటి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి కారణం అయితే ట్రిప్పర్ డ్రైవర్ ఓవర్ డ్యూటీ చేయటము మరియు తెల్లవారుజాము కావడం, నిద్రపోవడం వల్ల ప్రమాదం కూడా జరిగినట్లుగా ప్రాథమిక అంచనా కూడా పోలీసులు వచ్చారు. ప్రస్తుతం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎప్పుడు